Good morning, ma'am. Senior and okay, na senior and computer science. Oops, Java. Okay, na we are discussing about introduction to oops. మనం నిన్న క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వీ హ్యాడ్ డిస్కస్ అబౌట్ మనం నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క క్లాసిఫికేషన్స్ అంటే విభజన చూస్తున్నాను అలా ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఎలా విభజించారు అనేది చూసుకున్నాం ఓకేనా అక్కడ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో మనం చూసినప్పుడు ఈ క్లాసిఫికేషన్స్ ని టూ టైప్స్ కింద మనం తీసుకున్నాం ఒకటి వచ్చేసరికి హైయర్ లెవెల్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ వచ్చేసరికి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకేనా మళ్ళీ ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మళ్ళీ టూ టైప్స్ కింద క్లాసిఫై అయింది ఆ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ కింద తీసుకున్నాం ఓకేనా అంటే ఈ మిషన్ లాంగ్వేజ్ లో ఓన్లీ అంటే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ మనం టూ టైప్స్ క్లాసిఫికేషన్ చేసుకున్నాం అంటే ఒకటి వచ్చేసరికి మిషన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అని క్లాసిఫికేషన్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ లో ఇట్ ఓన్లీ ఇంక్లూడ్ దానికి తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ దానికి వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ ఒక మిషన్ లాంగ్వేజ్ తప్ప ఏ లాంగ్వేజ్ దానికి రాదు అంటే ఆ మిషన్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ అది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే దాని యొక్క ఇన్పుట్ కింద తీసుకుంటుంది ఆ ఇన్పుట్ కింద తీసుకుని మనకి అవుట్పుట్ అండ్ ప్రొడ్యూస్ చేస్తుంది యాజ్ ద యూజర్ మనం ఒక యూజర్ కింద మన కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు మనం కంప్యూటర్ మనం వీ డోంట్ నో ద మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఆ మిషన్ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి వీఆర్ యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ సి++, జావా, పాటా ఇవన్నీ కోసం డిస్కస్ చేసుకున్నాం తీసుకుని మనం కంప్యూటర్కి మనం హై లెవెల్ లాంగ్వేజ్ కి ద్వారా మనం కంప్యూటర్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఓకేనా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఇస్తున్నామో అది అసెంబ్లీ లాంగ్వేజ్ తీసుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ ని జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా ఇది నిన్న క్లాస్ వరకు చూసుకున్నాం ఓకే నిన్న మీ క్లాస్లో దాంతోపాటు ఐ హ్యావ్ డిస్కస్ అబౌట్ నేను జావా కోసం ఇంట్రడక్షన్ చెప్పాను ఈ జావా అనేది వరాకల్ ప్లాట్ఫామ్ మీద మనం వరాకల్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేస్తారు ఈ జావా అని చెప్పుకున్నాం ఓకేనా జాన్ బెక్మన్ అనేవాడు దీన్ని 1995 దీన్ని తయారు చేస్తారని చెప్పుకున్నానా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పుకున్నాం ఓకేనా ఇది వరాకల్ ఆర్గనైజేషన్ ఉంది ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా చెప్పుకున్నాం అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సెన్స్ ఏ కంప్యూటర్ మీదైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మనం ఈ జావాని యూజ్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అక్కడ వరకు నిన్న క్లాస్ చూసుకున్నాను వైల్ కమింగ్ టు ఈ రోజు క్లాస్ టుడేస్ క్లాస్ వైల్ కమింగ్ టు డేస్ ఈ రోజు క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామంటే వీఆర్ డిస్కసింగ్ త్రూ అవుట్ ది మనం ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ లోకి వెళ్ళిపోతున్నానా వీఆర్ మూవింగ్ ఇన్ టు యువర్ టాపిక్స్ మనం సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ లో మనం చూసుకునే సీనియర్ ఇంటర్ లో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఊప్స్ అంటే ఊప్స్ అంటే నథింగ్ అన్న ఆబ్జెక్ట్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకేనా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం చెప్తుందంటే ఊప్స్ రెఫర్స్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తాం రెఫర్స్ టు ఇక్కడ ఏం చెప్తుందంటే ఊప్స్ రెఫర్స్ టు ఓకేనా దేనికి చెప్తుంటే దట్ యూజెస్ ఇక్కడ ఎక్కువ శాతం వీఆర్ డిపెండెంట్ అపాన్ ఈ మన ఊప్స్ లో వీఆర్ కన్క్లూడింగ్ విత్ ఆబ్జెక్ట్ ఎప్పుడు మనం ఈ లాంగ్వేజ్ మొత్తంలో దేని మీద మనం ప్రిఫర్ చేసుకుంటామంటే వీఆర్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద యూసేజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం డిజైన్ చేసుకున్నానా వితౌట్ దిస్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ లేకుండా అంటే ఈ జావా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఓరియంటెడ్ ఇన్ ద సెన్స్ ఈ డిపెండ్స్ ఆన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ మీద ఇది డిపెండ్ అయ్యి ఒక లాంగ్వేజ్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఓకేనా దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న ఆబ్జెక్ట్ అంటే మన ఇక్కడ మన తెలుగులో చెప్పుకోవాలంటే ఒక వస్తువు లేదా ఒక పరికరం దీని మీద ఆధారం చేసుకుని ఇది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేసాం ఓకేనా ఆబ్జెక్ట్ అంటే వస్తువు ద్వారా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక ఐటమ్ ఓకేనా ఐటమ్ ఇట్ మే బి ఏ కార్ అవ్వచ్చు ఓకే ఇట్ మే బి బెంచ్ అవ్వచ్చు ఇట్ మే బి చైర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఆ ఆబ్జెక్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ ని డిపెండ్ చేసుకుని మనం ఒక లాంగ్వేజ్ ని క్రియేట్ చేస్తాం దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అను ఓకేనా అంటే ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇట్ మే బి ఎనీ ఆర్టికల్ దట్ రిలేటెడ్ టు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక
నిర్ధారణ చేసిన దాన్ని అయి ఉండాలి. అంటే మన ఒక వస్తువు దాని ద్వారా ఏర్పడిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఊప్స్ అన్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ లేకుండా వీ కెనాట్ ఇమేజిన్ జావా వితౌట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేకుండా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అన్న. ఈ ప్రోగ్రామింగ్ ఎయిమ్స్ టు ఇంప్లిమెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. అంటే ఈ ఎంటిటీస్ ఏమైతే మనం రియల్ వరల్డ్ లో యూజ్ చేస్తున్నామో, ఓకేనా, ఆ ఎంటిటీస్ ఇన్ ద సెన్స్ ఐటమ్స్ ఆర్ ఆర్టికల్స్, ఆ ఆర్టికల్స్ ని డిపెండ్ చేసుకుని మనం చూసుకుంటున్నానా. సపోజ్ నానా ఇఫ్ ఐ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ కార్ అనేది నాకు ఆబ్జెక్ట్. ఈ కార్ అనేది నాకు ఆబ్జెక్ట్ అయితే ఈ కార్ యొక్క ఇది నాకు ఆబ్జెక్ట్. ఈ కార్ అనేది నాకు ఆబ్జెక్ట్ నానా. ఓకేనా, ఈ కారు అనేది నాకు ఆబ్జెక్ట్ అయితే ఐ వాంట్ టు రీపెయింట్ మై కలర్. అంటే నేను రీపెయింట్ చేస్తున్నాను. నీ కారు నాకు ఆల్రెడీ నాకు ఇది బ్లూ కలర్ లో ఉంది, ఐఎమ్ రీపెయింటింగ్. నేను రీపెయింట్ చేస్తున్నాను అంటే దీన్ని మళ్ళీ కలర్ మార్పిస్తున్నాను. అంటే ఈ కార్ అనేది నాకు ఆబ్జెక్ట్ అయింది. రీపెయింట్ చేస్తున్నాను అంటే దీని యొక్క యాట్రిబ్యూట్, అంటే దీని యొక్క పొజిషన్ నేను మారుస్తున్నాను. అంటే యాట్రిబ్యూట్ రీపెయింట్ ఇన్ ద సెన్స్ ఇది నాకు యాట్రిబ్యూట్ అయిపోయినా. ఈ యాట్రిబ్యూట్ అంటే నేను ఈ యాట్రిబ్యూట్ ఏం ఇండికేట్ చేస్తుంటే ఇది పొజిషన్ ఇండికేట్ చేస్తుంది. ఇది దీని యొక్క ప్రస్తుత స్థితిని కారు యాట్రిబ్యూట్. అంటే ఈ యాట్రిబ్యూట్ అంటే ప్రస్తుతం ఈ కార్ ఏ స్థితిలో ఉందో అనే దాన్ని ఈ యాట్రిబ్యూట్ అనేది తెలుపుతుందన్న. ఈ వాట్ పొజిషన్ ద కార్ వాస్ ఏ ప్రెజెంట్ సిచ్యుయేషన్. అది ఈ పొజిషన్ ప్రజెంట్ పరిస్థితిలో ఈ కార్ అనేది ఏ స్థితిలో ఉన్నది అనేది మనకి యాట్రిబ్యూట్ అనేది మనకు తెలియజేస్తుంది. ఓకేనా, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద కార్ అంటే ఎలా చేంజ్ చేస్తున్న కార్ పొజిషన్ అంటే బై చేంజింగ్ ఇట్స్ కలర్. దాని యొక్క రూపాన్ని, దాని యొక్క రంగుని మార్చడం వల్ల ఏమవుతుందంటే దీని కార్ కలరు అంత ముందున్న యాట్రిబ్యూట్ అంటే ప్రీవియస్ యాట్రిబ్యూట్ తర్వాత లేటర్ యాట్రిబ్యూట్ అనేది దీని యొక్క వాల్యూ మారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఇస్ చేంజింగ్ ఇట్స్ లెవెల్. దాని యొక్క ప్రస్తుత స్థితిని మారిపోతుంది. ఓకేనా, ది అబౌట్ ఈ యాట్రిబ్యూట్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకునేసరికి ఇన్హెరిటెన్స్. ఓకేనా, ఇన్హెరిటెన్స్ దానా. ఓకేనా, మనం దీంట్లో మన నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకునే ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఈ కారు నేను కొన్నాను, నెక్స్ట్ ఇట్ మేబీ అంటే ఇది ఒక ఆస్తి. ఈ కార్ అనేది నేను కొన్నానంటే ఇట్ వాస్ మై ప్రాపర్టీ. ఇన్హెరిటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ వాస్ మై ప్రాపర్టీ అన్న. ఇది ఒక ఆస్తి అనుకున్నాం. ఈ ఆస్తి నేను కొన్నానంటే ఇది నాకు ఒక అసెట్. ఓకేనా, ప్రాపర్టీ ఆర్ అసెట్. ఇన్హెరిటెన్స్ అంటే అసెట్ అన్న. అంటే ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్ వీఆర్ అక్వైరింగ్ ఫ్రమ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్. అంటే మన పూర్వీకుల నుంచి ఏమైతే మనం పొందుకుంటున్నామో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే సపోజ్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఇఫ్ ఏ వాజ్ అవర్ గ్రాండ్ ఫాదర్, ఏ అనేవాడు నాకు గ్రాండ్ ఫాదర్ అవుతే ఆ ఏ అనేవాడికి ఏమైతే లక్షణాలు ఉన్నాయో, వాడికి ఏమైతే ఆస్తి ఉందో, ఏమైతే అప్పులు ఉన్నాయో అది వాడి నెక్స్ట్ జనరేషన్స్ వాడి కొడుకు ఎవడైతే బి ఉన్నాడో ఆ బి కూడా ఆ ఆస్తితో పాటు వాడి అప్పులు ఉంటే అప్పులు, వాడి గుణాలు, లక్షణాలు అన్ని కూడా ఆ బికి సంక్రమిస్తాయి. అది ఇన్హెరిటెన్స్ అని చెప్పుకున్నానన్న దీంట్లో చెప్పుకున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అబ్స్ట్రాక్షన్ అంటాం. మనకి దీంట్లో నేను మెయిన్ కాన్సెప్ట్స్ ఈరోజు టచ్ చేస్తున్నాను. జావాలో మనం ఏవైతే మనకి ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటున్నామో ఆ టాపిక్స్ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ టచ్ చేసి ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ టు యువర్ టాపిక్. మనకి ఏమైతే ఎక్కువగా జావాలో మనం యూజ్ చేస్తున్నామో అవి చెప్పుకుని నెక్స్ట్ ఐ విల్ మూవ్ ఫర్ యువర్ క్లాస్ నానా. ఓకేనా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు ప్రోగ్రామింగ్ ఈ జావా 5 యూనిట్స్ లో ఎక్కువగా మన 8 యూనిట్లు ఉంటాయి. 8 యూనిట్లోనూ మనకి ఏమైతే ఎక్కువ టాపిక్స్ మనకు అవసరం అవుతాయి, ఏదైతే ర్యాండమ్ గా మన ప్రోగ్రామ్ అవుతుందో చూసుకుంటామో ఆ ఇంపార్టెంట్ కీవర్డ్స్ చెప్పి నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో మూవ్ అవుతున్నానా. చూసుకోండి ఒకసారి. అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద అన్వాంటెడ్ డేటా. హైడింగ్ ద అన్వాంటెడ్ డేటా. ఈ హైడింగ్ అన్వాంటెడ్ డేటా అంటే సమ్టైమ్స్ వి లిసన్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కి పేరెంట్స్ కి అంటారు పనికొచ్చే పనులు చూడంటారా, మన పనికిరాని పనులు మనకెందుకు అంటారు. అంటే ఇక హైడింగ్ ద అన్వాంటెడ్ డేటా అంటే నేను ఒక కారు అనేది నాకు ఒక ప్రాపర్టీ అవుతున్నానా, ఈ కారు నేను డ్రైవ్ చేస్తున్నాను. ఈ కార్ కొన్నప్పుడు నాకు ఏమవుతుందంటే ఐ డి నాట్ బాదర్ ఫర్ హౌ టు డ్రైవ్ ద కార్.
I I only bother for how to drive the car. I do not bother for how to repair the car. ఓకేనా? అంటే నేను ఒక కార్ కొనేటప్పుడు నేను ఏం చూసుకుంటానంటే నా కార్ డ్రైవింగ్ వచ్చా లేదనేది చూసుకుంటాను తప్ప నా కార్ మెకానిజం వచ్చా లేదనేది ఐ డోంట్ బాదర్. ఇఫ్ ఎనీథింగ్ సపోజ్ నాన్న మనం యాజ్ వీఆర్ బోర్న్ మనం పుట్టాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ నెసరీ టు అవర్ పేరెంట్స్ టు ఇంప్లిమెంట్ మెకానిజమ్స్ టు ఆర్గనైజ్ అవర్ ప్రోఫాక్టరల్స్. అంటే మన పేరెంట్స్ మనం పుట్టాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దే నో హౌ టు ఫీడ్ అస్. మనం ఎలా పెంచాలి ఎలా పోషించాలి అనే దాని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇఫ్ ఎనీథింగ్ వీ హ్యావ్ సిక్, మన ఏదైనా అనారోగ్య కారణంతో ఏదైనా సిక్ అయితే కనుక దే విల్ కన్సల్ట్ ద డాక్టర్. వాళ్ళు మనం తీసుకెళ్ళి కన్సల్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు తప్ప దే డోంట్ ట్రీట్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ వరకు మన ఇంట్లో పేరెంట్స్ మనం చేయగలిగేదని వాళ్ళు అంతకన్నా అంతకు మించి ఏదైనా అయితే కనుక దే విల్ మూవ్ టు అవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ బికాస్ దే డ్యూటీ ఈజ్ అప్ టు దట్ పార్ట్ ఓన్లీ. వాళ్ళకి ఎంతవరకు అంటే మనం పెంచి మనకి ఫీడ్ చేసి భోజనం పెట్టి మనల్ని పెంచి పోషించడం వరకు వాళ్ళకి తెలుసు. మనం ఏదైనా అనారోగ్య కారణం వస్తే దే డోంట్ ట్రీట్ అస్, దే విల్ మూవ్ టు ఏ స్పెషలిస్ట్. అక్కడ ఎవరైతే మనల్ని చూడగలరు, మనకి ఏ రోగం అయితే వచ్చిందో మనల్ని ఎవరైతే చూడగలరు వాళ్ళ దగ్గర మూవ్ చేస్తాం. ఇక్కడ కూడా కార్ ఏంటంటే నేను కార్ కొన్నానంటే ఆ కార్ నేను ఏం చేయగలంటే దాన్ని తుడిసి నీట్గా ఉంచి ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా హౌ టు సేఫ్టీ అంటే ఎలా సేఫ్గా నేను డ్రైవ్ చేయాలి కార్ అంతవరకు చూసుకుంటాను. ఇఫ్ ఎనీథింగ్ మెకానిజమ్స్ దట్ అక్కర్స్ ఇన్ ద కార్, ఆ కార్లో ఏదైనా రిపేర్ వస్తే కనుక ఆ రిపేర్ని ఎవరి దగ్గర తీసుకెళ్తానంటే మెకానిజం తీసుకెళ్తాను. ఆ మెకానిజం వాడే మాత్రమే దాన్ని రిపేర్ చేయగలడు. అంటే నాకు ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే నా కార్ని సేఫ్గా చూసుకుంటూ ఎలా డ్రైవ్ చేయాలి అంతవరకు నా డ్యూటీ. నా కార్ కొన్నాను, నా కార్ కొన్నాను కాబట్టి నాకు అన్వాంటెడ్ థింగ్ ఏంటంటే ఆ కార్ మెకానిజం అనేది నాకు అన్వాంటెడ్ డేటా. ఒకవేళ నాకు అన్వాంటెడ్ కాబట్టి నాకు ఆ పనికిరాని పని కాబట్టి ఆ కార్ మెకానిజం ఒకవేళ నేను నేర్చుకున్నానంటే నాకు దానివల్ల యూజ్ ఉండదు. ఓకేనా? నేను కార్ కొన్నాను కాబట్టి ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు నో దట్ మెకానిజం ఆఫ్ ద కార్. కార్ కొన్న ప్రతి ఒక్కడికి ఆ మెకానిజం అనేది రావాలి కాబట్టి మనం వీఆర్ బోదర్ ఫర్ హౌ టు డ్రైవ్ ద కార్. మనం కార్ని ఎలా నడపాలి అనే దాని మీద ఫోకస్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే నాన్న యాజ్ వీఆర్ బోర్న్ ఇన్ టు ద వరల్డ్, ఈ ప్రపంచంలో మనం మనుగడ సాగిస్తున్నాం, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే ఎలా ఉంటుందంటే ఇన్ ద సెన్స్ వీ బోదర్ హౌ వీఆర్ సస్టైనింగ్ అవర్ లైఫ్ బట్ వీ డు నాట్ బోదర్ ఫర్ ఎటర్నల్ థింగ్స్. అంటే మన వెనకాల జరిగే థింగ్స్ కోసం మనం బోదర్ చెయ్యం. అంటే దేవుడు అనే మనం వి బిలీవ్ బట్ వి డు నాట్ సీక్ ద గాడ్. మనం దేవుడు చూడం కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే మనకి కారు వెనకాల ఏం జరుగుతుందంటే మెకానిజమ్స్ కారు మూవ్ అవుతానికి ఏమైతే అవసరం ఉంది, ఎలా మూవ్ అవుతుంది, దీంట్లో మెకానిజమ్స్ ఏం జరుగుతున్నది, ఏం జరుగుతుంటే కార్ మూవ్ అవుతుంది ఫార్వర్డ్ అనేది మనం చూడం. వి డు నాట్ బోదర్, అదంతా మనకు అన్నెసరీ థింగ్స్. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటంటే యాజ్ వీఆర్ సస్టైనింగ్ హ్యూమన్ లైఫ్, మనం కూడా మన మానవ మనుగడ మనం ముందు జాగిస్తున్నాం అంటే మన గాలి ఎలా తీసుకుంటున్నాం, మన ఊపిరి ఎలా ఆడుతుంది, మన గుండె ఎలా కొట్టుకుంటుంది అనేది వీ డోంట్ బాదర్ బట్ వీ ఓన్లీ బాదర్ ఫర్ హౌ టు ఫీడ్ అవర్ సెల్ఫ్ సచ్ దట్ హౌ వీ క్యాన్ సస్టైన్. మనం ఎలా ఆహారం తీసుకుంటే మనం ఎలా ముందుకు వెళ్తాం, ఎలా బతకగలుగుతాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది తప్ప మన లోన అవయవాలు ఎలా పనిచేస్తాయి దాని మీద బాదర్ చేయము. అది అన్వాంటెడ్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ ద థింగ్ దట్ వాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. మనకి దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి యాజ్ వీఆర్ టేకింగ్ ద బ్రీత్, ఓకేనా, వీ బిలీవ్ ఇన్ దట్ ఎటర్నాలిటీ. ఆ ఎటర్నాలిటీ మీద మనం బిలీవ్ చేస్తాం కాబట్టి మనం ఈ అన్హైడెడ్ థింగ్స్ అన్వాంటెడ్ థింగ్స్ మీద బాదర్ చేయం. ఇఫ్ యూ బాదర్, ఓకేనా, ఈస్ అన్నెసరీ థింగ్ అని, అది మనకు పనికిరాని థింగ్ కాబట్టి వీ డు నాట్ బాదర్. దట్ ఈస్ ఏదైతే మనకు పనికొచ్చే థింగ్, మనకు ఏదైతే మనకు అవసరం అనుకుంటున్నామో దాన్ని మనం చూసుకునే దాన్ని అబ్స్ట్రాక్షన్స్ అంటారు. అన్వాంటెడ్ థింగ్ ని మనం ఏదైతే దాచి పెడతారో దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. అంటే ఏదైతే మనకు అవసరం అనుకున్నామో అది మాత్రం మనం తెలుసుకోవడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. అన్వాంటెడ్ థింగ్ ఏదైతే మనం నేర్చుకోమో దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. హైడింగ్ ద అన్వాంటెడ్, పనికిరాంది ఏదైతే మనం ఉందో దాన్ని హైడ్ చేయడం దాచిపెట్టడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం అన్న. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం అన్న. అంటే పాలిమార్ఫిజం అంటే మల్టిప్లై ద థింగ్స్. ఓకేనా? పాలిమార్ఫిజం అంటే పాలిమార్ఫిజం అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే మల్టిప్లైంగ్ ద ఆర్టికల్స్ ఆర్ ఎంటిటీస్. ఏమైతే ఎంటిటీస్ ఉన్నాయో, ఏమైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి మల్టిప్లై అవుతున్నాయి, మనం పాలిమార్ఫిజం అంటాం. ఇది కూడా మనం ఊప్స్ లో కాన్సెప్ట్స్ అయినా. ఓకేనా? అప్పటి వరకు ఈ మనకి ఎక్కువగా చూసుకునే కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనం చూసుకునేది చూద్దాం నాన్న, యాక్సిస్ మోడిఫైయర్. దీంట్లో ఊప్స్ లో మనం చూసుకునేది ఏంటంటే యాక్సిస్ మోడిఫైయర్. యాక్సిస్ ఇస్ టైప్ ఆఫ్ మెథడ్. యాక్సిస్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మనం ఎక్కువగా చూసుకునే ఇప్పుడు నుంచి వీఆర్ మూవింగ్ టు కాన్సెప్ట్స్ అన్న ఈ ఊప్స్ లో మనం చూసుకునే కాన్సెప్ట్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ చూసుకునేసరికి మనం ఫస్ట్ చూసుకునేసరికి యాక్సెస్ మాడిఫైయర్ యాక్సెస్ మాడిఫైయర్ ఈ యాక్సెస్ మాడిఫైయర్ అంటే యాక్సెస్ టైప్ ఆఫ్ మెథడ్ ఇది యాక్సెస్ టైప్ ఆఫ్ మెథడ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ మెథడ్ అనేది ఇది మనకి యాక్సెస్ వైల్ వి ఆర్ యూజింగ్ అంటే యాక్సెస్ నేను యాక్సెస్ అంటే నేను ఒక ఆర్టికల్ ని ఒక వస్తువుని వాడుతున్నప్పుడు దాని యొక్క యూసేజ్ బట్టి నేను దాని యొక్క టైప్ అని చెప్తాను అంటే సపోజ్ ఐ హావ్ పర్చేస్ ఏ గన్ అన్న ఆ పర్చేస్ ఏ పెన్ ఓకేనా ఆ పెన్ను యాక్సెస్ చేసుకోవాలంటే ఐ హావ్ టేకెన్ యాక్సెస్ నేను యూసేజ్ చేసుకుంటే తీసుకున్నాను వెన్ ఐఎమ్ యూజింగ్ దట్ పెన్ ఆ పెన్ యూజ్ చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు నాకు ఆ పెన్ ఎలా రాస్తుంది ఎలా ఉంటుంది ఎలా హ్యాండిల్ అవుతుంది కష్టంగా ఉందా పెన్ హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉందా అది ఎలా రాస్తుందా అనేది బాగా రాస్తుందా దాని ఫోంట్ బాగుందా పిన్ నిప్పు బాగుందా పాయింట్ బాగుందా అనేది కూడా నేను ఈ టైప్ ఆ మెథడ్ అని టైప్ చేస్తున్నాను ఓకేనా ఎప్పుడు టైప్ ఆ మెథడ్ ఎప్పుడు దానికి ఉన్న క్వాలిటీస్ నేను అంటే మెథడ్ దానికి ఉన్న ఏమైతే మెథడ్స్ ఉన్నాయో దానికి మెథడ్స్ ఇన్ ద సెన్స్ ఏమైతే ఆ పెన్కి ప్రాపర్టీస్ ఉన్నాయో ఏమైతే గుణాలు లక్షణాలు ఆ పెన్కి ఉన్నాయో దాన్ని యాక్సెస్ టైప్ అన్నాం అంటే యాక్సెస్ టైప్ అంటే ప్రాపర్టీస్ యాక్సెస్ మాడిఫైర్స్ అంటే అప్పుడు నేను ఈ యాక్సెస్ మాడిఫైర్ యూజ్ చేసుకుని నాకు ఏమైతే ఈ యాక్సెస్ మాడిఫైర్ దేనికి యూజ్ అవుతుందంటే దానికి ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ అంటే నేను ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు యాక్సెస్ చేసుకున్నా అంటే యూసేజ్ చేసుకున్నప్పుడు ఆ యూసేజ్కి నాకు అన్వాంటెడ్గా నాకు ఏదైనా అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు దాన్ని మాడిఫై చేసుకున్నప్పుడే నేను యాక్సెస్ మాడిఫైర్ అంటాను అంటే యూసేజ్ చేసుకున్న టైంన యాజ్ పర్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నప్పుడు ఎనీథింగ్ యూ వాంట్ టు చేంజ్ ఏదైనా మనం మార్పులు కట్ట ఏదైనా చేయాలి అంటే సపోజ్ నేను ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తాను ఒక ఫంక్షన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఏ ఫంక్షన్ ఆ ఆర్గనైజ్ ఫంక్షన్ చేసినప్పుడు సడన్ గా నా ప్లాన్ లో మార్పులు చేయాలనుకున్నప్పుడు అప్పుడు చేస్తే దాన్ని యాక్సెస్ మాడిఫైర్ అంట అంటే వైల్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే అది నేను ఒక ఇల్లు కడుతున్నాను సపోజ్ ఏ కాంట్రాక్టర్ ఈస్ బిల్డింగ్ ఏ హౌస్ ఆడొక ఇల్లు కడుతున్నాడు ఓకేనా వాడు కట్టేటప్పుడు వాడికి ఏదో కొత్త ఐడియా వచ్చింది ఆ ఐడియా ప్రకారం వాడు ఇంప్లిమెంట్ అంటే వాడు ఆల్రెడీ బిఫోర్ ఒక ప్లాన్ ఉంది దాని ఈ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంట్ అది గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేసేసరికి వాడు కొత్త థాట్ వచ్చింది అక్కడ మాడిఫై చేస్తుందనే యాక్సెస్ మాడిఫై అంటే ఇక్కడ కూడా ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు నేను ప్లాన్ ప్రకారం మాడిఫై చేసుకుంటాను వైల్ ఐమ్ ఇంప్లిమెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే యాజ్ పర్ మై ప్రోగ్రామింగ్ సెట్ ఏంటి అన్న ప్రోగ్రామ్ అవసరం బట్టి నేను మాడిఫై చేసుకున్నానని యాక్సెస్ మాడిఫైర్ అంట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ మేనర్ ఓకేనా ఈ పబ్లిక్ అనేది ఏంటంటే యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్ ఏమైతే మనం ప్యాకేజ్ తీసుకున్నామో ఓకేనా అంటే ఈ ప్యాకేజ్ లో ఏముంటుంది యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్ ఓకేనా యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ఓకేనా ఏంటంటే ఇది పబ్లిక్ అనేది యాక్సెసిబుల్ in all classes in your applications accessible in all classes okay na in all classes ana ఏమైతే క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్ లో దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ ఆల్ క్లాస్ ఇన్ యువర్ అప్లికేషన్ మన అప్లికేషన్స్ లో ఏమైతే ఇఫ్ ఐ టేక్ ఒక అప్లికేషన్ ఆ అప్లికేషన్స్ లో ఎక్కడైనా దీన్ని ఇన్ ఆల్ అప్లికేషన్స్ అంటే పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద క్లాస్ నేను ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ లో ఈ పబ్లిక్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు దట్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్ ఆల్ క్లాస్ ఇన్ యువర్ అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది యూజ్ చేసుకుని నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ యాక్సెసిబిలిటీ ని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ నాన్న అంటే పబ్లిక్ నేను ఏదైతే పబ్లిక్ అంటే సెన్స్ వీ కెన్ యాక్సెసిబుల్ ఎనీవేర్ ఓకే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ నాన్న ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ అన్న ఈ ప్రొటెక్టెడ్ అంటే సెన్స్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్ మనం ఎక్కడంటే యాక్సెసిబుల్
విత్ ఇన్ ద ప్యాకేజ్. ఓకేనా, విత్ ఇన్ ద ప్యాకేజ్ లో మాత్రమే దీన్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ సబ్ క్లాసెస్ విత్ ఇన్ ద ప్యాకేజ్ లైక్ సబ్ క్లాసెస్ నానా. ఓకేనా, ఈ విత్ ఇన్ ద ప్యాకేజ్ లైక్ సబ్ క్లాసెస్ ఉంటాయి అంటే క్లాసెస్ కి. ఓకేనా, మన ఇందాక అప్లికేషన్స్ అంటే పబ్లిక్ లో క్లాసెస్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ క్లాసెస్ అంటే ఆ బిలో చైల్డ్స్ ఆఫ్ ద క్లాస్, ఆ చైల్డ్ యొక్క క్లాస్ అనేది పేరెంట్ అయితే ఆ పేరెంట్ యొక్క చైల్డ్ ని సబ్ క్లాస్ అన్న ఆ సబ్ క్లాస్ ని ఇది మనం ప్రొటెక్టెడ్ అంటే ఆ చైల్డ్ ని మనం ఎలాగైతే ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఆ చైల్డ్ అనేది దాన్ని ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చే ప్యాకేజ్ కూడా మనం విత్ ఇన్ ద ప్యాకేజ్. ఓకేనా, ఆ ప్యాకేజ్ లో మాత్రం ఇస్తున్నాం అంటే దాన్ని ప్రొటెక్టెడ్ ఇస్తున్నాం అంటే దాని యొక్క ప్రొటెక్టెడ్ స్టేట్ లో ఇస్తున్నాం. కాబట్టి సబ్ క్లాస్ లో మాత్రం ఇస్తాం, ఇంక్లూడింగ్ సబ్ క్లాసెస్. ఓకేనా, డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఓకేనా, ఇది అవుట్ సైడ్ ద ప్యాకేజ్, బయట ప్యాకేజ్ బయట మనం ఇవ్వగలం. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ప్రొటెక్టెడ్ అన్న అంటే ఇది ఎక్కడంటే ప్యాకేజ్ లో మాత్రమే విత్ ఇన్ ద ప్యాకేజ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సబ్ క్లాసెస్. ఈ సబ్ క్లాస్ లో మనం ఇస్తాం ఇంక్లూడింగ్ సబ్ క్లాసెస్. ఓకే, డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ లో కూడా మనం ఇవ్వగలనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్. ప్రైవేట్ అన్న. ఓకేనా, ఈ ప్రైవేట్ అనేది యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాసెస్. ఇది కూడా విత్ ఇన్ ద క్లాసెస్ అంటే ఇక్కడ మనం ఎక్కడంటే యాక్సెసిబుల్ ఇన్ సబ్ క్లాసెస్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్, విత్ ఇన్ ద ఇది విత్ ఇన్ ద ప్యాకేజ్ ఆఫ్ సబ్ క్లాసెస్, సబ్ క్లాసెస్ లో ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాసెస్. ఇది ఏంటంటే ప్రైవేట్ అనేది మనం ఎక్కడ యాక్సెస్ చేసుకుంటా ఉంటాం, వీఆర్ యాక్సెస్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాసెస్. ఓకేనా, ఇక్కడ ఎక్కడ యాక్సెస్ చేసుకుంటా ఉంటాం, వీఆర్ యూజింగ్ అంటే యాక్సెస్ ఇన్ ద సెన్స్ మనం యూజింగ్ ఇది ఈ ప్రైవేట్ అనేది మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్కడ యూజ్ చేసుకుంటుంటే క్లాస్ లో మాత్రమే దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాసెస్, ఒక క్లాస్ లో మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఒకసారి చూడండి అన్న, మనం ఒకసారి మళ్ళీ చెప్తాను. యాక్సెసిబుల్ ఆల్ క్లాసెస్ ఇన్ యువర్ అప్లికేషన్స్ అంటే మనకి యాజ్ మనం కాన్సెప్ట్స్ లో మనం చెప్పుకుంటానా, మనం యాజ్ వేర్ హ్యూమన్ బీయింగ్స్, మన ఒక మనుషులం కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తానా. ఈ క్లాసెస్ పబ్లిక్ అనేది ఏం చేస్తామంటే ఇన్ ఆల్ క్లాస్ ఇన్ యువర్ అప్లికేషన్స్, మన ఇంట్లో ఉన్నప్పుడు వీఆర్ బిహేవ్ సమ్వేర్ అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం, బయటకు వచ్చినప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం. ఓకేనా, ఈ ప్రవర్తించినప్పుడు ఎలా ఉందంటే ఈ క్లాసెస్ అనేది యాక్సెసిబుల్ ఏదైనా వాట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా ఇంట్లో ఏదైనా వీ విల్ డూ ఏ ఫ్రీడమ్ ఈ క్లాసెస్ లో మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు నానా. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ లో మాత్రం మనం యూజ్ చేసుకోగలం. ఓకేనా, అంటే హియర్ సమ్ రెస్ట్రిక్షన్స్, ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఓకేనా, ఆ విత్ ఇన్ ద ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ లో మాత్రం ఆ సరౌండింగ్స్ లో మాత్రం దీన్ని యూజ్ చేసుకోగలం. ఆ సరౌండింగ్స్ లో కూడా ఏం చేస్తామంటే ఆ ప్యాకేజ్ లో మన సబ్ క్లాసెస్ అంటే ఆ ప్యాకేజ్ లో మన సబ్ క్లాసెస్ మాత్రం యూజ్ చేసుకోగలం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాసెస్, ఈ విత్ ఇన్ ద క్లాసెస్ లో మాత్రం దీన్ని యాక్సెస్ చేసుకోగలం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ నాన్న, పబ్లిక్ కి ప్రొటెక్టెడ్ కి ప్రైవేట్ కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ అంటే ఎలా ఉంటుందంటే యాక్సెసిబుల్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. డిఫాల్ట్ అంటే యాక్సెసిబుల్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. సేమ్ క్లాస్ లో దీన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్న. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకునే కాన్సెప్ట్స్ లో ఓకేనా వీఆర్ కమింగ్ టు అబౌట్ ఏ క్లాస్. క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ వరకు మనం చూసుకున్నాం కదా యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ ప్రైవేట్ డిఫాల్ట్ చూసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే మనం ఊప్స్ లో ఉన్నాయి అన్ని చూసుకున్నాం. వీఆర్ సీయింగ్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో వాట్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ వి నో అంటే ఏమైతే మనం తెలుసుకుందాం అనుకున్నామో అది చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అబౌట్ ఏ క్లాస్. ఇప్పుడు వరకు మనం క్లాస్ అంటే విత్ ఇన్ ద క్లాస్. ఓకేనా, ఈ సబ్ క్లాస్ ఇవన్నీ చూసుకున్నాం. ఈ సబ్ క్లాస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అసలు వాట్ ఈస్ ద క్లాస్ అండ్ క్లాస్ అంటే ఏమిటి చూసుకుని ఈ రోజు క్లాస్ కంక్లూడ్ చేసుకుందాం. వాట్ ఈస్ ద క్లాస్ ఈ జావాలో
క్లాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ క్లాస్? ఓకేనా, ఇది ఏం చేస్తుంటే క్లాస్ ఇస్ ఏ ప్రోటోటైప్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్, ఈ క్లాస్ ఏం చేస్తుంటే ఇది ఏ క్లాస్ ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ ప్రోటోటైప్ అంటే ఈ క్లాస్ ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ ప్రోటోటైప్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఈ క్లాస్ యూజ్ చేసుకుని వాట్ ఈస్ ఏ క్లాస్ అన్న ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఏ క్లాస్ ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ ప్రోటోటైప్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ అంటే ఇది ఇంకా ఏం చెప్పాలంటే ఏ క్లాస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. ఓకేనా, ఏ క్లాస్ ఇంకేం చెప్పాలంటే ఏ క్లాస్ ఈస్ ఏ సిమిలర్ టైప్. ఓకేనా, ఏ క్లాస్ ఇస్ ఏ సిమిలర్ టైప్ ఏం చెప్పుకోవాలంటే ఏ క్లాస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, క్లాస్ ఇస్ ఏ collection of objects. ఈ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే హౌ ద ఆబ్జెక్ట్స్ బిహేవియర్, ఈ ఆబ్జెక్ట్ యొక్క నేచర్స్, ఈ ఆబ్జెక్ట్స్ అనేది యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అ సిమిలర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. హౌ దిస్ ఆబ్జెక్ట్స్ బిహేవ్ అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఎలా బిహేవ్, ఎలా దీని యొక్క నేచర్ అంటే హౌ దిస్ ఆబ్జెక్ట్స్ లుక్ లైక్ అంటే ఎలా ఉంటాయి ఈ ఆబ్జెక్ట్స్ అంటే సిమిలర్ టైప్ ఒకే రకంగా ఉంటాయి. ఓకేనా, ఆబ్జెక్ట్స్ ఏ క్లాస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ టైప్. ఎలా ఉంటాయి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సిమిలర్ టైప్ లో ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి అన్న. సపోజ్ నాకు ఆబ్జెక్ట్ అనేది ఇఫ్ ఐ టేక్ ద ఆబ్జెక్ట్ ఇస్ ఎ డాగ్, ఒక నా ఆబ్జెక్ట్ అనేది ఒక డాగ్ అయితే, డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే నేను ఈ డాగ్ లో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈ డాగ్స్ అన్ని కలెక్ట్ చేస్తుంటే ఆ డాగ్స్ అన్ని ఎలా ఉంటాయంటే దే ఆర్ హ్యావింగ్ ఏ సేమ్ ఫీచర్స్, హ్యావింగ్ 4 legs. ఓకేనా, 4 కాళ్ళు ఉంటాయి, 1 టైర్ ఉంటుంది. ఓకేనా, అండ్ 1 మోర్ బిహైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ 2 ఇయర్స్. ఇవన్నీ ఈ కుక్క యొక్క లక్షణాలు. కాబట్టి ఈ కుక్క ఆబ్జెక్ట్ అయితే ఈ డాగ్ కి నేను ఎలా హౌ ఐ క్లాసిఫై దిస్ డాగ్, ఈ డాగ్ ని నేను ఎలా క్లాసిఫై చేస్తానంటే కంపల్సరీ ఆ డాగ్ కి 2 ఇయర్స్ ఇన్ ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ టైల్ ఉంటుంది, 4 legs ఉంటాయి. అంటే బ్యాక్ 4 legs ఉన్నాయి, ఎదురు టైల్ ఉంటుంది, ఇయర్స్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఐ బ్రింగ్ ఏ బఫెలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాగ్, ఓకేనా, గేదె తెచ్చి కుక్క ప్లేస్ లో ఉంచేపడితే కుక్క అయిపోతున్నానా అంటే దానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. అంటే యాజ్ ఇట్ హ్యాస్ సమ్ సిమిలర్ టైప్స్ అంటే దానికి ఒక సిమిలారిటీస్ ఉంటాయి. అంటే దాని యొక్క ఇట్ హ్యాస్ క్లాసిఫైడ్ అంటే దాని యొక్క నేచర్ మనం క్లాసిఫై చేసుకుని మనం ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసుకుంటున్నాం. అంటే దాని యొక్క నేచర్ బట్టి, దాని యొక్క సిమిలారిటీస్ బట్టి మన ఈ క్లాస్ ని డిఫైన్ చేస్తున్నా యాజ్ ఫర్ ద సిమిలారిటీస్ అండ్ నేచర్ అండ్ బిహేవియర్. దాని యొక్క నేచర్, దాని గుణము, దాని యొక్క స్వభావము, దాని యొక్క ప్రవర్తన, దాని యొక్క రూపము. ఓకేనా, దీన్ని బట్టే మనం ఒక క్లాస్ ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ లో ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఈ ఆబ్జెక్ట్స్ అని మనం ఒక గుంపుగా ఒక గ్రూప్ గా తీసుకుని ఒక కలెక్టివ్ అంటే ఇవన్నీ నేను ఒక కలెక్షన్స్ ఒక సమీకరించి ఈ అంటే ఒక ఆబ్జెక్ట్స్ ఏదైతే ఆబ్జెక్ట్స్ అన్ని సమీకరించి ఒక చోట తీసుకొచ్చి దాన్ని ఏర్పాటు చేయడమే క్లాస్ అంటున్నా. ఓకేనా, సమీకరించడం అంటే ఒక ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ నేను కుక్క అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నాను. ఈ కుక్కలన్నింటినీ ఒక సమీకరించి అంటే ఆ కుక్కల్ని అనే ఒక కుక్క అనే ఒక జాతి అంటే ఇట్ ఈస్ ఎ బ్రీడ్. డాగ్ అనేది ఒక బ్రాండ్. ఓకేనా, మళ్ళీ ఈ డాగ్ అనేది ఒక బ్రాండ్ అయితే ఈ డాగ్ లో మళ్ళీ బ్రీడ్స్ డిఫరెంట్ ఉంటాయి అంటే ఆ బ్రీడ్స్ అయితే మనం నెక్స్ట్ టాపిక్ లో మన నెక్స్ట్ యూనిట్ లో ఆ బ్రీడ్స్ కోసం డిఫైన్ చేసుకున్నాం. బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డాగ్ ఈజ్ ఏ నేచర్. దాని యొక్క ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ డాగ్స్ మనం తీసుకుని మనం క్లాసిఫై చేసుకున్నప్పుడు దాని ఈ డాగ్స్ ఎలా క్లాసిఫై చేస్తుంటే వీఆర్ డిఫైనింగ్ క్లాస్ డాగ్ బై ఇట్స్ నేచర్, ఇట్స్ ఫ్యూచర్స్, దాని యొక్క స్వభావము, దాని యొక్క రూపము, దాని యొక్క ఓకేనా రూపము. దీన్ని బట్టి మనం ఒక డాగ్ ని క్లాసిఫై చేసి ఇవన్నీ కూడా సమీకరించడాన్ని మనం క్లాస్ అని చెప్పుకున్నాం. ఓకేనా, అంటే మన ఒక వస్తువుని ఒక ఆబ్జెక్ట్ అంటే మన తెలుగులో చెప్పకుండా వస్తువుల్ని ఒక 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 దిక్కున సమీకరించి దాన్ని మనం నిర్వచించడాన్ని క్లాస్ అని చెప్పుకుంటున్నాను. ఓకేనా, ఇట్ ఈస్ టెంప్లెట్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్. ఇది ఏంటంటే ఇంకేం చెప్తుంటే ఈ క్లాస్ అనేది ఒక ఎలా హౌ వీ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని తెలియజేయడాన్ని క్లాస్ అంటున్నాం. ఓకే, నథింగ్ బట్ హౌ వీ కెన్ క్రియేట్ ఏ క్లాస్, హౌ వీ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ యూజింగ్ దిస్ క్లాస్. ఈ క్లాస్ ని యూజ్ చేసుకుని ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్, ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా, యూజింగ్ దిస్ క్లాస్ ఈస్ ఆల్సో
ఓకేనా. ఇట్ ఈస్ ఎ టెంప్లెట్, ఇది ఒక టెంప్లెట్ నాన్న. ఈ టెంప్లెట్ యూజ్ చేసుకుని ఎలా ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి అనేది తెలియజేయడాన్ని క్లాస్ అని అన్నాం. ఓకేనా. అందర్ ఫార్మ్ ఇస్ ఏ క్లాస్ ఇస్ ఎ టెంప్లెట్, ఇట్ ఈస్ ఎ టెంప్లెట్, ఇట్ ఈస్ ఎ టెంప్లెట్ how class, okay na, it is a template from which objects, okay, it is a template from which objects are created. ఇది ఒక టెంప్లెట్ అన్న. ఈ టెంప్లెట్ నుంచి ఆబ్జెక్ట్స్ అనే ఎలా క్రియేట్ చేస్తారో తెలియజేయడాన్ని క్లాస్ అన్నాం. from which objects are created అంటే ఈ వస్తువుని ఆబ్జెక్ట్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అని తెలియజేయడాన్ని మనం క్లాస్ అంటున్నాను. అండ్ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? ఫస్ట్ ఇప్పుడు క్లాస్ చెప్పుకున్నాం కదా, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు వీఆర్ టాకింగ్ అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పుకున్నాం. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ఓకేనా. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? ఓకేనా. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? షల్ వి నో నా? ఓకేనా. we can learn this object by tomorrow's class. up to this today's class నానా అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మీరు ఒకసారి మీరు డిస్కస్ చేసుకుని, యాజ్ వీ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్స్ విత్ యూ నానా, మీ మొబైల్ ఫోన్స్ లో ఉన్నాయి కాబట్టి వాట్ వీ హ్యావ్ నో అనేది మీరు ఒకసారి ఇన్హెరిట్ చేసుకుని ఒక పేపర్ మీద పెట్టండి ఆబ్జెక్ట్ అనేది. నేను రేపు ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది నేచర్ అని చెప్పి ఇంకా మీకు ఇంకేం అవసరమో అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటానన్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ మా.